Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, third semester physics subject. The paper title is Wave Optics, which is paper 3 in semester 3. Right? In this wave optics paper, there are 5 units. The first unit name is aberrations. అంటే ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో పేపర్ టైటిల్ వచ్చి ఫిజిక్స్ పేపర్ టైటిల్ వచ్చి వేవ్ ఆప్టిక్స్ దృశ్యశాస్త్రము. ఈ దృశ్యశాస్త్రంలో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. అందులో మొట్టమొదటి యూనిట్ వచ్చి విపదనాలు, అబరేషన్స్. రైట్? జనరల్గా అబరేషన్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని లెన్స్లో పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కటకంలో పరిశీలించినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్లో కొన్ని లోపాలు ఏర్పడితే దాన్ని విపదనము అంటాము. అంటే ఆ లోపం సైజులో కావచ్చు, షేప్లో కావచ్చు, పొజిషన్లో కావచ్చు, కలర్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్లో వచ్చేటువంటి ఆ లోపం ఏదైతే ఉందో దాన్ని విపదనము అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అబరేషన్. ద డిఫెక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ అబరేషన్. రైట్? ఇప్పుడు ఈ విపదనాల్లో చాలా రకాలు ఉన్నాయి. క్రోమాటిక్ అబరేషన్, వర్ణ విపదనము, స్పెరికల్ అబరేషన్, గోళీయ విపదనము, కోమా అండ్ అస్టిగ్మాటిజం. సో ఈ రకంగా ఇందులో టైప్స్ ఉన్నాయి అబరేషన్స్లో. ఇందులో ఫస్ట్ షార్ట్ ఆన్సర్గా మనం తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోమా అండ్ రైట్ ద ఎలిమినేషన్ మెథడ్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోమా అండ్ రైట్ ద ఎలిమినేషన్ మెథడ్స్. కోమాను గురించి వివరించి, కేంద్రకావరణమును గురించి వివరించి, ఆ కోమాను తగ్గించే పద్ధతులను రాయండి అని అడగడం జరుగుతుంది. కోమాను గురించి వివరించి, కోమాను తగ్గించే పద్ధతులను గురించి వివరించండి. రైట్? ద డెఫినిషన్ ఈజ్ when a point object is situated slightly away from the axis, then the image formed by the lens will have a comet shape. This is known as coma. Again, when a point object is situated slightly away from the axis, then the image formed by the lens will have a comet shape. This is known as coma. This defect is known as coma. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక బిందు రూప వస్తువును అక్షానికి కొద్ది పైన కానీ కింద కానీ తీసుకున్నప్పుడు ఆ లెన్స్లో ఫామ్ అయ్యేటువంటి ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబం అంట ఇక్కడ కామెట్ షేప్లో ఉంటుంది, ఒక శంకు ఆకారంలో ఉంటుంది. ఆ లోపాన్ని, ఈ రకంగా ఏర్పడినటువంటి ప్రతిబింబంలో వచ్చేటువంటి ఆ లోపాన్ని కోమా అంటారు. రైట్? మనం ఇక్కడ డయాగ్రామ్ని పరిశీలించినప్పుడు ఒక లెన్స్ తీసుకున్నాము, ఎల్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్. ఇట్ ఈజ్ ఎ కాన్వెక్స్ లెన్స్. 2 సర్ఫేస్లు వక్రతలాలు ఉబ్బుతలంగా ఉంటాయి, దాన్ని కాన్వెక్స్ అంటాము, కాన్వెక్స్ లెన్స్ అంటాము. 2 తలాలు లోపలకుంటే కాన్కేవ్ లెన్స్ అంటాము. ప్లేన్గా ఉంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లేన్ లెన్స్. సో ఇక్కడ 2 వక్రతలాలు సర్ఫేస్లో మనం పటంలో అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్, కుంభాకార తలము. సో ఆ కుంభాకార తలం యొక్క మధ్య భాగం నుండి ఒక లైన్ గీసాము, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్. కటకం యొక్క అక్షము అంటారు దాన్ని. రైట్?
ఇప్పుడు ఆ యాక్సిస్ మీద సాధారణంగా ఆబ్జెక్ట్ తీసుకోవాలి, వస్తువుని తీసుకోవాలి. అలా కాకుండా నేను ఇక్కడ వస్తువుని ఆబ్జెక్ట్కి కొద్ది పైన కానీ కింద కానీ తీసుకుంటున్నాను. మీకు పటంలో తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ పైన తీసుకున్నాను, యాక్సిస్ పైన తీసుకున్నాను అట్ పాయింట్ ఓ. ఇప్పుడు ఆ పాయింట్ ఓ దగ్గర నుంచి ఈ ఆబ్జెక్ట్ని కాంతి చేత పతనం చెందించినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఓ నుంచి కాంతి కిరణాలు అనేవి లెన్స్ మీద పడతాయి. రైట్, ఆ లెన్స్ మీద డిఫరెంట్ జోన్స్లో పడతాయి. ఆపోజిట్ జోన్స్లో పడ్డటువంటి కాంతి కిరణాలు పర్టికులర్ పాయింట్ వద్ద ఫోకస్ అవుతాయి. సో ఆపోజిట్ జోన్స్లో ఫోకస్ పడ్డటువంటి కాంతి కిరణాలు ముందుగా I1 వద్ద, తర్వాత రెండవ జోన్లో పడ్డటువంటి కాంతి కిరణాలు I2 వద్ద, థర్డ్ జోన్లో ఇంటర్నల్గా పడ్డటువంటి కాంతి కిరణాలు I3 వద్ద కేంద్రీకృతం అవటం మీకు పటంలో చూపించడం జరిగింది. రైట్, coming to the explanation, if an object is placed slightly away from the axis, then the light rays passing through different zones of the lens are brought to focus at different points. The light rays passing through the opposite points of a particular zone will be focused at a single point. అంటే ఇక్కడ మనకి ఒక బిందు రూపంలో ఉన్నటువంటి వస్తువుని అక్షానికి స్లైట్లీ ఏవి, అక్షానికి కొద్దిపాటి దూరంలో పైన కానీ కింద కానీ తీసుకున్నప్పుడు కాంతి కిరణాలు అనేవి వివిధ మండలాలలో కటకం మీద కేంద్రీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కాంతి కిరణాలు వ్యతిరేక బిందువుల వద్ద పడ్డటువంటి కాంతి కిరణాలు ఒక ప్రత్యేకమైనటువంటి మండలం వద్ద ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అది ఫస్ట్ పారా. కమింగ్ టు ది సెకండ్ పారా, ద రిజల్టెంట్ ఇమేజ్ డ్యూ టు ఏ పర్టిక్యులర్ జోన్ విల్ హ్యావ్ ఏ comet shape. As we move away from the axis, then the radius of the zone increases and the corresponding chromatic circle increases. Thus the resultant image due to different zones will have a comet shape. అంటే రెండో పారా యొక్క ఎక్స్ప్లెనేషన్ వచ్చి, ఏదైనా ఒక ప్రత్యేకమైన మండలం వద్ద ఇక్కడ ఫలిత ప్రతిబింబం అనేది మనకి ఒక శంకు ఆకారంలో ఏర్పడుతుంది. మనం డయాగ్రామ్లో పరిశీలించినప్పుడు ఆపోజిట్ జోన్స్లో పడ్డటువంటి కాంతి కిరణాలు ఒక ప్రత్యేకమైన బిందువుల వద్ద ప్రతిబింబం ఏర్పడటాన్ని గమనించాము. అంటే బాహ్యంగా పడ్డటువంటి కాంతి కిరణాలు I1, కొద్దిపాటి లోపల పడ్డటువంటి కాంతి కిరణాలు ఎట్ పాయింట్ I2, ఇంటర్నల్గా పడ్డటువంటి అంతరంగా పడ్డటువంటి కాంతి కిరణాలు I3 వద్ద కేంద్రీకృతమై I1, I2, I3 అని ఇక్కడ ఇమేజెస్ ఫామ్ అవటాన్ని మనం గమనించాము. ఇక్కడ I3 బిందువు వద్ద రేడియస్ చాలా తక్కువ ఉంటుంది, I2 బిందువు వద్ద రేడియస్ ఎక్కువగా ఉంటుంది. I1 మనం ఒక పటంలో చూసినప్పుడు పక్కన కోన్ షేప్ వేసాము. కోన్ షేపు I1 బిందువు వద్ద అక్కడ మనకు రేడియస్ అనేది తక్కువ ఉంది. I2 బిందువు వద్ద రేడియస్ ఇంక్రీజ్ అయింది. I3 బిందువు వద్దకు వెళ్ళేటప్పటికి రేడియస్ అనేది మరింత ఇంక్రీజ్ అయింది, మన పటంలో అబ్జర్వ్ చేస్తే కోన్ షేప్లో. సో రైట్, ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెకండ్ పారా. ఈ రకంగా I3 టు I4, I4 టు I5 రేడియస్ ఇంక్రీజెస్. ఈ రకంగా రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది, ఇమేజ్ అనేది ఒక కోన్ షేప్లో ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోమా, కామెట్ షేప్ అంటారు, ఇక్కడ శంకు ఆకారము అంటాం దాన్ని. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్, దిస్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోమా. అంటే ఈ రకంగా
బిందురూప వస్తువును అక్షం మీద కాకుండా అక్షానికి పైన కానీ కింద కానీ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది ఒక శంకు ఆకారంలో ఏర్పడితే ఆ లోపాన్ని, ఆ కటకం యొక్క లోపాన్ని కోమా అంటారు. రైట్. నౌ ఎలిమినేషన్ ఆర్ మినిమైజేషన్ ఆఫ్ కోమా. ఇప్పుడు ఆ కోమాను తగ్గించే పద్ధతులను గురించి వివరించండి. ఫస్ట్ వన్, కోమా కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ స్టాప్స్. అడ్డకాలను ఉపయోగించి కోమాను నివారించవచ్చు. అంటే అడ్డకాలు అంటే మనకి ఇక్కడ స్టాప్స్, స్లిట్స్ మాదిరిగా ఉంటాయి. ఆ స్లిట్స్ని ఇక్కడ ఆబ్జెక్ట్కి లెన్స్కి మధ్యలో ఉంచి ఆ ఇమేజ్ అనేది కోన్ షేప్లో ఏర్పడకుండా ఆబ్జెక్ట్ షేప్లోనే ఏర్పడే విధంగా ఇక్కడ అడ్డకాలను ఉపయోగించవచ్చు, స్టాప్స్. ఇట్ ఈజ్ ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్. సెకండ్ వన్, కోమా కెన్ బి రెడ్యూస్డ్ బై డిజైనింగ్ ద లెన్స్ with the condition mu is equal to 1.5, that implies r1 by r2 is equal to minus 1 by 6. అంటే ఇక్కడ ఈ కటకం ఏదైతే తీసుకున్నామో ఆ కటకానికి రెండు వక్రతలాలు ఉంటాయి. మొదటి వక్రతలం యొక్క వక్రతా వ్యాసార్థం r1, రెండవ వక్రతలం యొక్క వక్రతా వ్యాసార్థం r2. ఇఫ్ ఇట్స్ రేషియో ఈజ్ r1 by r2 ఈజ్ ఈక్వల్ టు minus 1 by 6. ఈ రకంగా అరేంజ్ చేసి ఈ రకంగా ఎప్పుడో వస్తుందంటే బై టేకింగ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇన్ షేప్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఆకృతి భిన్నంలో షేప్ ఫ్యాక్టర్లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5, వక్రీభవన గుణకం 1.5 వచ్చే విధంగా చేసుకుంటే r1 by r2 ఈజ్ ఈక్వల్ టు minus 1 by 6 రకంగా డిజైన్ చేసుకున్నప్పుడు ఇక్కడ కోమాని తగ్గించవచ్చు. అండ్ థర్డ్ కేస్ ఈజ్ కోమా కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఎబే సైన్ కండిషన్. ఎబే సైన్ పద్ధతిని ఉపయోగించి కోమాను తగ్గించవచ్చు. ఎబే సైన్ కండిషన్ ఈజ్ μ1 y1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 y2 sin θ2. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2, refractive index are equal, then y1 sin θ1 is equal to y2 sin θ2. Therefore, y1 by y2 is equal to sin θ2 by sin θ1. It is an Abbe sign condition. By using this Abbe sign condition, comma can be reduced. That means comma can be reduced by using stops and by using the condition r1 by r2 is equal to minus 1 by 6. అండ్ ఆల్సో బై యూజింగ్ ఎబే సైన్ కండిషన్. ఈ రకంగా కోమాను నివారించవచ్చు. రైట్. నౌ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ అస్టిగ్మాటిజం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ అస్టిగ్మాటిజం అండ్ రైట్ ద ఎలిమినేషన్ మెథడ్స్. ఇక్కడ కోమా కానివ్వండి, అస్టిగ్మాటిజం కానివ్వండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా 5 మార్క్స్కి అడుగుతాడు. ప్రతి పేపర్లో ఈ సిబిసిఎస్ ప్యాటర్న్లో ఎయిదర్ కామా ఆర్ అస్టిగ్మాటిజం రెండిట్లో ఏదో ఒకటి షార్ట్ ఆన్సర్గా అడగడం జరుగుతుంది. ఒకసారి ఈ రెండిటిని కలిపి